కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మరో నయీం మాదిరి మైనంపల్లి వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలకు భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో రౌడీ ఇజానికి అడ్డా అదుపు లేకుండా పోయిందని, మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని శ్రవణ్ మండిపడ్డారు. ఇది రౌడీ పాలన లేక ప్రజాపాలన అనేది సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నయీం అనేటోడు చచ్చిపోయిండు అని చెప్పని ప్రజలందరూ తెలంగాణలో సంతోషంగా ఉన్నటువంటి ఒక ధర్మిలా మరో నయీం లెక్క ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు వ్యవహరిస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను అందరినీ కూడా విచ్చలవిడిగా ఇవాళ దూషణకు పాల్పడుతూ, బెదిరిస్తూ, అదిరిస్తూ, రోడ్ల మీద రౌడీజం చేస్తూ ఇవాళ దాష్టికానికి పాల్పడతా ఉంటే పోలీసులు ఇవాళ పూర్తి స్థాయిలో తోలుబొమ్మల లెక్క, తాబేదారుల లెక్క మారి ఇవాళ చోద్యం చూస్తూ మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన, కార్పొరేటర్ల పైన, నాయకుల పైన ఇవాళ తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఇది ప్రజాపాలన అంటారా, రౌడీ పాలన అంటారా? దయచేసి రేవంత్ రెడ్డి